బూతులు రండి, మా బూత్ లీడర్లు ఇదంతా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏ విధంగా ముందుకెళ్తున్నది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం అద్భుతంగా ముందుకెళ్తున్నది. ఇవాళ బూత్ లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. ప్రతి బూత్ లో 15 నుంచి 20 మంది కార్యకర్తలు ఇల్లు పోయి కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతున్నారు. నవీన్ యాదవ్ మాకు అభ్యర్థిగా ఉండడం అనేటువంటిది ప్లస్ పాయింట్ అవుతున్నటువంటి పరిస్థితి. మేము ఈ యూసుఫ్గూడ డివిజన్ చూస్తా ఉన్నాం. నాతో పాటు ఇంకా 7 ఎమ్మెల్యేలు, మిగతా కార్పొరేషన్ చైర్మన్ ఒక్కొక్క బూత్ కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. బూత్ ఇన్ఛార్జీలు ఒక్కొక్క బూత్ లో కనీసం బూత్ కు 100 ఓట్లు, 100 నుంచి 120 ఓట్లు పార్టీకి తీసుకొని మా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ప్రతి బూత్ లో ఇంటింటికి ఇప్పటికే 2 రౌండ్లు తిరిగాం, ఇంకో 2 రౌండ్లు తిరుగుతాం. ఎన్నికల ఎలా వస్తుంది సార్ ప్రజల స్పందన ఉంది. అసలు మాకు పోటీ లేదు, 1 సైడెడ్ ఉంది. యూసుఫ్గూడ డివిజన్ లో 1 సైడెడ్ ఉంది. ఇక్కడ అక్కడక్కడ మాకు కొద్దిగా అక్కడక్కడ టీఆర్ఎస్ కనబడతా ఉంది. అక్కడ 100 మందిని కలిస్తే అందులో ఒక 5-10 మంది టీఆర్ఎస్ అంటున్నారు. 90% ఇవాళ కాంగ్రెస్ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పేరు చెప్పినటువంటి వాళ్ళైతే ఒక్కడు కూడా కనబడలేదు. బీజేపీకి ఓట్లేస్తామని చెప్పిన వాళ్ళైతే ఒక్కడు కనబడలేదు. అసలు బీజేపీ పార్టీ పోటీలో ఉంది అనేటటువంటి విషయం కూడా జనాలు అనుకోవట్లేదు. ఇది బైపోల్ ఎలక్షన్స్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనని కూడా లేదు, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తుంది ఎన్నిక. ఇది అంతా 1 సైడెడ్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా బ్లాక్ లెవెల్లో ఉన్నటువంటి, బూత్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా సమన్వయంతో పనిచేయడం, గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కోఆర్డినేషన్ తో పనిచేయడం అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. దానికి చదువుకున్నటువంటి విద్యావంతుడు క్యాండిడేట్ కావడం వల్ల ఇంకా వైబ్రేషన్ ఉంది. ఆ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి పరిచయాలు, గత 40-50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి మనిషితో, ప్రతి వ్యక్తితోని, వాళ్ళ చిన్న పెద్ద, చిన్నోళ్ళకి అన్న అవుతాడు, పెద్దోళ్ళకైతే తమ్ముడు అవుతాడు, ఇంకా పెద్దోళ్ళకైతే కొడుకు అవుతాడు. వాళ్ళు కొడుకాన్ని పిలుస్తున్న వాళ్ళని చూస్తున్నాం, ఆశీర్వదిస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అట్లా మీరు మాకు చెప్పుడేంది, మా కొడుకు కదా ఎన్నికల్లో నిలబడ్డదని చెప్తా ఉన్నాం జనం. ఇది ఈ ప్రాంతంలో కనబడుతున్నటువంటి వాతావరణం. నేను చాలా ఎన్నికలు చూసినాను. మహారాష్ట్రలో పనిచేశాను, మధ్యప్రదేశ్ లో పనిచేశాను, నార్త్ ఈస్ట్ లో, ఈశాన్య భారతదేశంలో పనిచేసినటువంటి పరిస్థితులు, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో పనిచేశాను. కానీ ఇంత వైబ్రేషన్ ఉన్నటువంటి ఎన్నికలు ఇక్కడే చూస్తా ఉన్నాను. మన కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలలో మోస్ట్ సి కేటగిరీలో ఉన్నటువంటి హెరిటేజ్ కాన్స్టిట్యూన్సీపై పనిచేశాం. కానీ ఇక్కడ చూస్తే 1 సైడెడ్ గా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం. సార్, కంటోన్మెంట్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1 సైడెడ్ ఉంది. ఇది 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది, భారీ మెజార్టీతో గెలుస్తున్నది. కంటోన్మెంట్ జనరల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలవడానికి, లేకుంటే ఈ సీటు బీఆర్ఎస్ గెలవడానికి కూడా కారణం ఏంటంటే, జనరల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తుంది అనేటటువంటి ఒక సోషల్ మీడియా వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో బీఆర్ఎస్ అప్పుడు సక్సెస్ అయింది. సోషల్ మీడియా కాంగ్రెస్ ఉపయోగపడదు అనుకున్నారు, కానీ సిటీ బేసిస్ లో ఉన్నటువంటి ప్రధాన స్రవంతి పత్రికలు, ఛానల్ అన్ని కూడా అప్పుడు అవుట్లెట్ గా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాయి. దాంతో ఏమైంది, బీఆర్ఎస్ గెలుస్తుందేమో అని చెప్పి ఈ ఇండిపెండెంట్ అంతా దాదాపు 10% బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండబోతున్నది. ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవాలంటే కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో ఎమ్మెల్యే గెలిస్తే ఆ ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఫండ్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ బై ఎలక్షన్స్ మీరు చేశారు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో మేము 10,000 పైచలకు మెజార్టీతో గెలిచినాం. కానీ ఇక్కడ అంతకంటే 4 రెట్లు ఎక్కువ మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశాలు అయితే నాకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నటువంటి ప్రజలు ఇవాళ నవీన్ యాదవ్ ను గెలిపిస్తారు. విద్యావంతుడు, ఆయనతో ఈక్వల్ గా చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకో క్యాండిడేట్ కూడా లేడు ఇక్కడ. సార్, బీఆర్ఎస్ మాజీ మంత్రులు అయితే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి అయితే బీజేపీ కాంగ్రెస్ ఒకటైన ఈ ఎన్నికలలో 2 ఒకటయ్యి మా మీదకి వస్తున్న, మా మీద పోటీకి వస్తున్నారు. వాళ్ళు ఇద్దరు 2 ఒకటే, వేరు కాదని మాజీ మంత్రులు ప్లస్ ఇప్పుడున్న పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు లేకుంటే ఆ మాజీ మంత్రులకు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు కేసీఆర్ ఏం చేయమంటే చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఒక్క బీజేపీ కొట్లాడినా, బీఆర్ఎస్ కొట్లాడినా, ఇద్దరు కలిసి కొట్లాడినా గెలవలేము అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెట్టుకున్నది. ఇప్పుడు బీజేపీ ఫోర్సెస్ అన్ని కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేద్దామని చూస్తున్నాయి. అయినా కూడా అది లేచినట్లేదు బీఆర్ఎస్. ఎందుకంటే తాను 4 గిన్నెలలో 2 గిన్నెలు పంచర్ చేసుకున్నది. కాబట్టి పంచర్ అయిన కారు ముందుకెడబోతుంది, పోయేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ కుటుంబమే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. కుటుంబంలో ఒక ఆడబిడ్డను వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితి, గౌరవించలేనటువంటి పరిస్థితి. ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఏం గౌరవిస్తారు అట్లాంటి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు, లేచే అవకాశం కూడా లేదు. మొత్తానికి అయితే కంటోన్మెంట్ లో 10,000 ఓట్ల మెజార్టీ, దానికి 4 గింతలుగా
నాలుగింతలుగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మెజార్టీ